సద్గురు జ్యోతిషాలయంలో వారఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడో ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసన్నమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తానట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మే 15 నుండి మే 21, 2026 వరకు వార ఫలాలు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీరు ఎలా ఆలోచిస్తారో అదే ఫలితాన్ని మీరు పొందుతారు. ఈ వారం అంతా కూడా మైండ్ గేమ్ అనుకోవచ్చు. మైండ్ గేమ్ ఈ వారం అంతా కూడా. బుధుడు మీ అధిపతి బలంగా ఆలోచన కమ్యూనికేషన్ మీద కూర్చున్నాడు. గురువు 12వ స్థానంలో ప్రభావం చూపిస్తున్నాడు. శని 9వ దృష్టి కర్మ పరీక్ష దిశలో ఉన్నాడు. కుజుడు త్వరిత నిర్ణయాలు తీసుకునే ప్రవర్తన ఇస్తున్నాడు. క్లారిటీ ఉంటే గెయిన్, కన్ఫ్యూజన్ ఉంటే లాస్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉద్యోగంలో మీటింగ్స్, డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. జాబ్లో రోల్ క్లారిటీ అద్భుతంగా ఉంటుంది. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త కొత్త ఐడియాలజీతో మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు, ఎస్పెషల్లీ ఈ-కామర్స్ బిజినెస్ వాళ్ళకి చాలా మంచిదని కూడా చెప్పచ్చు. వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. అనలైజ్ చేసి ముందుకెళ్ళండి. మంచి కానీ 1-2 సార్లు ఆలోచించండి. కానీ ఆలోచన తర్వాత నిర్ణయం ఒకసారి తీసుకోండి. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఖర్చులు పెరిగినా ట్రావెల్ ద్వారా కూడా మీకు ఆర్థికం, కొంతమంది ట్రావెలే వారి వృత్తిగా ఉంటుంది. ప్రత్యేకించి కళాకారులకి, సినిమా యాక్టర్స్, టీవీ యాక్టర్స్, వీళ్ళకందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే వారం అని కూడా చెప్పచ్చు. ఈ వారము బడ్జెటింగ్ చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే, పాతలు ఏమైనా ఉంటే మిస్అండర్స్టాండింగ్ అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు. విడిపోయిన భార్య భర్తలు కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ కలవండి, అవకాశాలు కనబడుతున్నాయి. సైలెన్స్ సమ్ టైమ్స్ బెస్ట్ సొల్యూషన్ అని కూడా చెప్పచ్చు. రాజకీయంలో మీ మాటతో ఇంప్రెస్ చేయగలరు, కానీ కాన్స్టిట్యున్సీలో లేకపోతే ఎఫెక్ట్ తగ్గుతుంది. కాబట్టి మీ యొక్క కాన్స్టిట్యూషన్లోనే ఎక్కువ ఉండండి. ప్లానింగ్ ఫేజ్ అని చెప్పొచ్చు. వ్యవసాయదారులకి కొత్త పద్ధతులు ఆలోచించడానికి మంచి వారం ఇది. కోర్టు కేసులో ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ గా ఉంటాయి. క్లారిటీ లేక డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. అది మాత్రం కాస్త మిశ్రమంగా ఉంది. షేర్ మార్కెట్ హై వాలంటేట్ ఉందండి. మార్కెట్ లోనే కాస్త జాగ్రత్త. క్విక్ ప్రాఫిట్, క్విక్ లాస్ రెండు పాసిబుల్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. విద్యార్థులకి మెమరీ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ కాన్సన్ట్రేషన్ ఫ్లెక్చువల్ గా ఉంటుంది. జాగ్రత్త. ఆరోగ్యం, స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్స్, నర్వస్ సిస్టమ్ ద్వారా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. అదృష్టం 50 ఈసారి అంతా కూడా మిశ్రమంగా కనబడుతుంది. బుధవారం విష్ణు భగవానుని ప్రార్థన చేసుకోండి. గణపతి పూజ చేయండి. పచ్చని పప్పులు, పెసరపప్పు ఉంటుంది చూసారా, దాన్ని దానం ఇవ్వండి. ఓం బుధాయ నమః, ఓం విష్ణవే నమః అని ప్రార్థన చేయండి. చిన్న పిల్లలకి పుస్తకాలు, పెన్సిల్, పెన్లు కూడా ఇవ్వండి. ఇవి చేస్తే మీలో ఉన్నటువంటి కన్ఫ్యూషన్స్ అన్ని తొలగి క్లారిటీ వస్తుంది. ఈ వారం మీరు 2 మార్గాలు కనిపిస్తారు. ఒకటి క్విక్ డిసిషన్, మరొకటి కరెక్ట్ డిసిషన్. ఈ వారం మీ లైఫ్ లో
టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీ బలం, మీ మైండ్, అదే మీ బలహీనత కూడా. జాగ్రత్త. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి. విజయోస్తు. అదే మీకు మార్గం చూపే పరిస్థితిని కూడా ఇస్తుంది. శని భగవానుడు లగ్నంలో ప్రభావం, కర్మ బాధ్యతలు తీసుకుంటున్నాడు. గురువు 5వ స్థానంలో మంచి ఆలోచన అవకాశాలు. కుజుడు పోటీ, శత్రులపై శరీరం కూడా తీసుకుంటున్నాడు. రాహు ప్రభావం, అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పచ్చు. మీకు ప్రెషర్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. దీని ద్వారా మీకు ఏమవుతుంది? బ్రేక్ త్రూస్ కూడా వస్తాయి. జాగ్రత్త. ఇక వ్యాపారంలో కొత్త అవకాశాలు అకస్మాత్తుగా వస్తాయి ఈ వారం, ఆలోచించుకోండి. ఇంకా ఉద్యోగంలో ప్రెషర్ పీక్ లో ఉంటుందండి. సడన్ చేంజెస్, ట్రాన్స్ఫర్స్ లేదా లే ఆఫ్ కూడా అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. కానీ ఇది టెంపరవరీ మాత్రమే, మళ్ళీ సక్సెస్ లోకి వెళ్ళిపోతారు. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఫేస్ చేయండి ప్రెషర్ని, మంచి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా ఇన్కమ్ ఇర్రెగ్యులర్ గానే ఉంటుందని చెప్పొచ్చు. సడన్ గెయిన్, సడన్ ఎక్స్పెండిచర్. బడ్జెటింగ్ చాలా అవసరం ఈ వారం అంతా కూడాను. కుటుంబంలో ఫ్యామిలీ టెన్షన్స్ రావచ్చు. మీరు సైలెంట్ గా ఉంటే సిచ్యువేషన్ కంట్రోల్ అవుతుంది. రాజకీయ రంగం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫ్లక్చుయేషన్ గా కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు, లేదా ఈ వారం కొంచెం ఎక్కడికైనా వెళ్ళండి. ఆధ్యాత్మికమైనటువంటి టూర్కి వెళ్ళిపోండి. ఇంకా వ్యవసాయానికి కొత్త విధానాన్ని ప్రయత్నం చేస్తే మంచిది, మంచి లాభాలు వస్తాయి. కోర్టు కేసులు డిలే ఆర్ ఫెయిల్. సడన్ టర్న్ తీసుకొని మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. నో, హై రిస్క్ అసలే వద్దు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. డైరెక్షన్ ఎక్కువ మీరు చదువు మీద పెట్టండి. డిసిప్లిన్ పెంచితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆరోగ్యం స్ట్రెస్ అని చెప్పచ్చు, స్లీప్ డిస్టర్బెన్స్ అని చెప్పచ్చు. మోకాళ్ళకి సంబంధించిన ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఈ వారం అంతా కూడా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. పరిహారం అంటే శని పూజ చేయండి, నల్ల నువ్వులు దానం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, పేదలకు సహాయం చేయండి, ఆవులకి ఆకుకూర లాంటిది పెట్టండి. ఓవరాల్ గా ఈ వారం అంతా కూడా చేసుకుంటే ప్రెషర్స్ చేంజ్, ఒక ఛాన్స్ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి నుంచి పారిపోతే సమస్య ఎదుర్కొంటే అదే మీకు విజయంగా మారుతుంది. విజయోస్తు.